అమ్మిజాన్. అమ్మిజాన్ కాస్త నేను చెప్పేది వినండి. నన్ను అమ్మిజాన్ అని పిలవకు. నన్ను అమ్మిజాన్ నిదానించండి బాబీజాన్. ఎంతైనా మీ కూతురేగా. కూతురంటే ఇలా ఉంటారా? కూతుళ్ళు ఎలా ఉండాలంటే వాళ్ళ పేరు ఎత్తగానే తల్లి గర్వంతో తలెత్తుకునేలా ఉండాలి. కానీ ఇది చేసిన పని వల్ల దీని పేరు ఎత్తే ముందే ఇది చేసిన పాపపు పనులు నా చెవుల దాకా వచ్చాయంటే ఇది ఎలాంటి కూతురు గుల్బదన్ బేగం? తన కన్న తల్లికి తలవంపులు తెస్తుందా? తన సొంత అన్నయ్యకే వెన్నుపోటు పడవాలని చూస్తుందా? తన వదిన పవిత్రతకి కళంకం పూసే ప్రయత్నం చేస్తుందా? లేదు గుల్బదన్ బేగం. కూతురంటే జోధా బేగం లాగా ఉండాలి. జలాల్ నీకు ఏం తక్కువ చేశాడని అలాంటి అన్నయ్యకి అమ్మిజాన్ దయచేసి నన్ను క్షమించండి. నువ్వు చేసిన నేరం క్షమించదగింది కాదు బక్షిబాను. ఒకసారి నిన్ను నువ్వే చూసుకో, నిన్ను నువ్వే ప్రశ్నించుకో. నువ్వు నాకు నిజమైన కూతురు అయ్యుంటే నువ్వు మీ అన్నయ్య కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడేదానివి. ఇదేనా నేను నీకు నేర్పించాను? ఇలాగేనా నిన్ను నేను పెంచి పెద్ద చేశాను? అదే గనక అయితే నీ ప్రవర్తన వల్ల నన్ను చూస్తే నాకే సిగ్గుగా ఉంది. ఈ రోజు తర్వాత జలాలు నీ విషయంలో ఏదో ఒక తీర్పు చెప్పేంత వరకు నేను మళ్ళీ నీ మొహాన్ని చూడాలనుకోవడం లేదు. ఇక క్షమించడం అంటావా? నువ్వు నా విషయంలో అలాంటి ఆశలేమీ పెట్టుకోవద్దు. ఆదాబ్ జోదా బేగం. ప్రణామాలు. రండి. కూర్చోండి. మా దృష్టిలో తమరెంత ఉన్నత స్థాయిలో ఉన్నారంటే నేను మీ ఎదుట కూర్చోడానికి కూడా సాహసించలేకపోతున్నాను. నిజంగా నా కోసం మీరు చేసింది ఒక అక్కగా నేను సుకన్య విషయంలో కూడా చేసేదాన్నేమో. తమరికి కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో మాకు తెలియడం లేదు. అక్కా చెల్లెళ్ళు లాంటి మాట అన్నావు కదా జోదా బేగం. ఇక శుక్రియాకి తావెక్కడుంది? సమయస్ఫూర్తంటే ఏమిటో ఎవరైనా మీ దగ్గరే నేర్చుకోవాలి. అలాగే విశ్వాసపాత్రత మీ నుంచి నేర్చుకోవాలి. జోదా బేగం, నేనిదంతా చేయగలిగానంటే నాకు మీ విశ్వాస పాత్రత మీద, పవిత్రత మీద నమ్మకం ఉన్నందువల్లే చేశాను. తమలో నిజాయితీ చూశాక మీకు తోడుగా నిలవాలనిపించింది. అదే షెహన్షా విషయంలో కూడా మీ మొహంలో ఉన్న సత్యపు కాంతిని చూసి మీ పవిత్రతని నమ్మి తీరాల్సిందే. నాకు ఎంతో సంతోషంగా ఉంది జోదా బేగం. షెహన్షా గారు తప్పు చేయనందుకు వారు మీకు కేవలం న్యాయం చేయడం మాత్రమే కాదు, మీ గౌరవాన్ని కూడా ఎంతో గౌరవించారు. అయినా మా మనసు ఇంకా సంతోషించడం లేదు సలీమా బేగం. నేను షెహన్షా గారిని అపార్థం చేసుకున్నాను. నా నోటికొచ్చినట్టు వారిని నేనేవేవో అన్నాను. అందువల్ల మీరు ఇకపై అప్రమత్తంగా ఉండాలి జోదా బేగం. భార్యాభర్తల బంధం అంటే చాలా సున్నితమైనది. అసలు తప్పు మీది కాకపోవచ్చు, కానీ పరిస్థితులు అలాంటివి. అంతేకాక మీరు చాలా తెలివైన వారు. భర్తతో ఎలా ప్రవర్తించాలో మీకు చక్కగా తెలుసు. ఈ విషయంలో నాకు మీ మీద పూర్తి విశ్వాసం ఉంది. జోదా బేగం, మీ మనసు ఏం చెప్తుందో అలాగే చేయండి. మీరు మరీ ఎక్కువగా ఆలోచించొద్దు. ఎందుకంటే ఎక్కువగా ఆలోచించే కొద్దీ నిర్ణయాలు నీరసించిపోతాయి. మీకు ధన్యవాదాలు సలీమా బేగం. తక్కువ మాటల్లోనే మీరు నాకు ఎంతో ఎక్కువ నేర్పించారు. ప్రణామాలు. షెహన్షాకి జోదా బేగంకి మధ్య బంధాన్ని చల్లగా చూడు ఓ జగద్రక్షక. షెహన్షా గారికి జయము జయము. జోదా బేగం తమని కలవదలిచారు హుజూర్.
షహిన్షా, నేను మీరేం చెప్పదలిచారో మాకు తెలుసు జోధా బేగం. మా చెల్లెలైన బక్షీ కారణంగా తమరు ఎంతో సిగ్గుపడాల్సి వచ్చింది. కానీ నిజమేమిటంటే తమరి కంటే ఎక్కువగా మేం సిగ్గుపడుతున్నాం. మా సొంత చెల్లెలే క్షమాపణకి అర్హత లేని నేరం చేసేందుకు సిగ్గుగా ఉంది మాకు. అందువల్ల తమరికి జరిగిన నష్టానికి మేం మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాం. క్షమించమని అడగవలసింది నేను షహిన్షా, కానీ అది భక్షిబాను నేరానికి కాదు, నేను చేసిన నేరానికి. నేను తమర్ని అంత అపార్థం చేసుకోవడం, తప్పుగా అనుకోవడం నేరమే. తమర్ని గతంలో కంటే ఎక్కువగా ద్వేషించడం మొదలు పెట్టాను. చివరికి మీరు ద్వేషానికి తగిన వారు కాదని, అసలు మనిషే కాదని అన్నాను. కానీ ఇప్పటికీ మీరు ఎలాంటి వారో మాకు ఏమాత్రం అర్థం కావడం లేదు. మేము ఎలాంటి వాళ్ళమో మీకు తెలుసా జోధా? మాలోని మానవత్వాన్ని మేము కేవలం 14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే యుద్ధంలో చంపేశాం. మేము హృదయం లేని మనుషులం. మాకు నమ్మడం అన్నది ఏమిటో తెలియదు. మేం కోరుకుంటే ఎవరిపైనైనా సరే మా ప్రేమని, మా ఇష్టాన్ని రుద్దగల శక్తి ఉన్నవాళ్ళం. కానీ ఇవాళ ఎందుకనో ఇవాళ మేము ఒకే ఒక స్త్రీని నమ్ముతున్నాం. మాకు తన పవిత్రత మీద, తన నడవడిక మీద పూర్తి నమ్మకం ఉంది. కానీ నా మీద అంత నమ్మకం దేనికి? అది మాకైతే తెలియదు జోధా బేగం, కానీ మేము నమ్ముతున్నాం. బహుశా మీరు పవిత్రురాలనే మా మనసు ఘోషించి ఉంటుంది. అలాగే మీ కళ్లల్లో సత్ప్రవర్తన కనిపించి ఉంటుంది. వేరే ఏమైనా కారణాలున్నాయేమో. ఏది ఏమైనా మాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది. నేను తమరిని నిందించాను, ఎంతో శపించాను. మీరు నా పవిత్రతని పాడు చేస్తున్నారనుకుని అలా చేశాను. కానీ ముందు నుంచి దాన్ని రక్షిస్తూ వచ్చారు తమరు. అది కూడా అసలు నేరస్తుని పట్టుకోవడానికి అలా చేశారు. మేము మా పరువుని పాడు చేసుకుంటుంటే మీరేమో దాన్ని కాపాడుతూ వచ్చారు. నన్ను దయచేసి క్షమించండి షహిన్షా. క్షమాపణలు అడగద్దు జోధా బేగం. ఒకవేళ మీ స్థానంలో వేరొకరున్నా బహుశా అలాగే చేసేవారు. అయితే మేము ఒకటి స్పష్టంగా చెప్పదలిచాం, మీరు లేనిపోని అపార్థాలు చేసుకోకండి. బహుశా మేము మీకోసం చేసిందంతా మీ మీద ప్రేమతో చేశాము అనుకుంటారేమో. అలా భావించకండి. లేదు, అలాంటిదేమీ లేదు. మాకు మీ మీద ప్రేమ లేదు. మేమదంతా ఎందుకు చేశాము అంటే, ఇక ముందు ఎవ్వరూ కూడా షెహన్షా గారి బేగంతో అంత నీచానికి పాల్పడకూడదని చేశాం. ఎందుకంటే షెహన్షా బేగంని అపవిత్రురాలుగా కీర్తించగల ధైర్యం ఏ ఒక్కరికి ఉండకూడదు. నిజంగానే నేను తమరికి ఎంతో రుణపడిపోయాను. మీరు నా ఆత్మని, నా నడవడికని, నా ఉనికిని నిందపడనివ్వకుండా కాపాడారు షహిన్షా. ధన్యవాదాలు. కనీసం షర్బతైనా తాగండి హుజూర్. నాకు తాగాలని లేదు. కొంచెమైనా తీసుకోండి. నేను చెప్పానుగా నాకు అక్కర్లేదని. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు వెళ్ళు. పోయినసారి నన్ను ఒంటరిగా వదిలేమని నేనే మీతో అన్నాను. ఇప్పుడు మీకు అలాగే అనిపిస్తే మాతో చెప్పండి, నేను వెళ్ళిపోతాను. నేనేమి తప్పుగా అనుకోను. నేను మీతో మాట్లాడే హక్కుని కోల్పోయాను వదిన గారు. వదిన గారు అంటూనే చెప్పడానికి హక్కు లేదంటావే? నేను మిమ్మల్ని ఒకటి అడగదలిచాను. మీ వంటి సత్ప్రవర్తన గల ఒక స్త్రీ ఇలాంటి పనుల్లో తన భర్తకి సహాయం చేయవలసిన అవసరం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ షరీఫుద్దీన్ గారు మీ మీద మరీ ఒత్తిడి చేస్తే మీరు అప్పుడే షహిన్షా గారికి ఉన్నతున్నట్టుగా ఎందుకు చెప్పలేదు? ప్రేమ కారణంగా వదిన గారు, నేను అంతులేనంతగా ప్రేమించే ఆ వ్యక్తి కోసం చేశాను. ఆయన్ని నేను కోల్పోతాననే భయంతో చేశాను. అది ఎంత మాత్రమూ సంభవం కాదు. మీరు కేవలం భయంతోనే ఆ పనులన్నీ చేశానంటారా? బహుశా దీని గురించి మీకు అర్థం కాదు వదిన గారు. నేనొకసారి భర్తను కోల్పోయిన దాన్ని మళ్ళీ అలాంటిది జరగడం నేను ఏమాత్రం తట్టుకోలేను. నేను షరీఫుద్దీన్ సాహెబ్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. నేను వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధమే. నా ప్రాణాలు అడిగినా ఇస్తాను.
వేరొకరి ప్రాణాలు తీయమైనా తీస్తాను. నాకు మీతో ఎలాంటి శత్రుత్వం లేదు. అయినా నేను ఇదంతా చేశాను. నేను మీ సుఖాలను మీకు దూరం చేశాను. ఎందుకంటే నా భర్త ప్రేమ నుంచి నేను దూరం కాకూడదని. అసలిది ఎలాంటి ప్రేమ? ఈ ప్రేమలో పడితే మీకు సరైన దానికి తప్పుకి తేడాన్ని తెలీదా? మీ అంతటి మీరే మిమ్మల్ని నాశనం చేసుకోవడానికి సిద్ధపడతారా? బహుశా ఇది మీకు అర్థం కాకపోవచ్చు వదిన గారు. ఒకవేళ మీకు అన్నగారికి మధ్య అంత ప్రేమ లేదేమో. కానీ వాస్తవం ఏమిటంటే ప్రేమకి ఎలాంటి హద్దులు ఉండవు. ప్రేమలో మనిషి ఏ హద్దునైనా అతిక్రమిస్తాడు. అందుకని నేను కూడా ఆ పని చేశాను. కారణాలు పరిణామాలు పట్టించుకోలేదు. అసలు షరీఫుద్దీన్ సాహెబ్ అలా ఎందుకు చేయాలనుకున్నారో నాకు తెలీదు. మీకు అన్నగారికి మధ్య దూరాలు పెంచితే ఆయనకేమొస్తుందో ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు కేవలం ఆయనకే తెలుసు. ఇప్పుడాయన ఇక్కడ లేరు. అయినా ఎవరికి తెలుసు ఆయన మళ్ళీ ఇక్కడికి రాగలరో లేదో అర్థం కావడం లేదు. నాకిప్పటికీ అర్థం కాలేదు. ప్రేమలో పడిన మనిషి ఇలా హద్దులు అతిక్రమించి తనని తానే నాశనం చేసుకోవడానికి సిద్ధపడతాడా? చివరికి తన ఉనికినే పణంగా పెట్టేస్తాడా? ఈ ప్రశ్నలకి నా దగ్గర జవాబు లేదు వదిన గారు. చెప్పండి జోదా బేగం, తమరు ఇలా వచ్చారేంటి? నేనిప్పుడే బక్షిబానితో మాట్లాడొస్తున్నాను. నన్ను నేనే ప్రశ్నించుకుంటున్నాను. ఒక భార్య తన భర్తని అంతగా ప్రేమించటం అసలు సరైందేనా అని. చివరికి మంచి చెడులను కూడా విస్మరించాలా? నేను కూడా ముందుగా నాకు నిశ్చయించిన వరుడు సూర్యభానుడి గారిని ప్రేమించాను. కానీ షరీఫుద్దీన్ గారిని బక్షిబాను ప్రేమించినంతగా నేను ప్రేమించలేదు. మాకు అర్థం కాందేంటంటే బక్షిబాను నేరస్తురాలా లేకపోతే నేరానికి బలైపోయిందా అని. తమరు ఎప్పుడైనా ఆలోచించారా జోదా బేగం? ఒకప్పుడు ఎంతో మంచి అనిపించిందే ఇంకొకప్పుడు చాలా చెడుగా మారిపోవచ్చు. ప్రేమలో జరిగేది కూడా అదే. ఎవరినైనా అత్యధికంగా ప్రేమించిన వ్యక్తి సందిగ్ధంలో పడినప్పుడు ఒకవైపు మంచి ఉండి మరొక వైపు ప్రేమ ఉన్నప్పుడు అప్పుడు ఆ వ్యక్తి ప్రేమనే ఎంచుకుంటాడు. తాను ఎంతగానో ప్రేమించే వ్యక్తి లేకుండా బ్రతకడం ఎంతో కష్టంగా అనిపిస్తుంది. మా విషయంలో షహీన్షా గారు మిమ్మల్ని సలహా కోరారు. అప్పుడు మీరు వారికి హితోపదేశం చేశారు. సలీమా బేగం, ఇప్పుడు నాకు కూడా దారి చూపించండి. మేము ఈ సమయంలో ఏం చేస్తే బక్షిబానుని కాపాడగలమో చెప్పండి. బక్షిబానుని కేవలం ఒకే ఒక వ్యక్తి కాపాడగలుగుతారు. అదెవరో కాదు, షెహన్షానే. ఆదాబ్ బేగం సాహెబా, మీ ఇద్దరిని దర్బారుకు రావాల్సిందిగా కోరారు. షెహన్షా గారు బక్షిబాను వ్యవహారంలో తీర్పు చెప్పబోతున్నారు. మీరు వెళ్ళండి, మేమొస్తున్నాం. హెచ్చరిక! అప్రమత్తంగా ఉండండి. ఏకైక ఆశా కిరణం హిందూ దేశపు షెహన్షా బాద్షా జలాలుద్దీన్ మొహమ్మద్ వేంచేస్తున్నారు. నాకంటే ఇదెవరు బాగా అర్థం చేసుకోలేరు. జలాల్ జీవితంలో ఇంతటి క్లిష్టమైన వేళ ఇంతకు ముందెన్నడూ వచ్చుండదు. ఏ చెల్లెల మీదైతే తను పంచ ప్రాణాలు పెట్టుకున్నాడో ఆ చెల్లెలకే ఇవాళ శిక్ష విధించవలసి వస్తోంది. దురదృష్టవశాత్తు ఒక ముఖ్యమైన ప్రకటన చేయటానికి నేడు ఈ దర్బారు ఏర్పాటు చేయడం జరిగింది. మా చెల్లెలు బక్షిబాను ఏం చేసిందని మేము తనకి శిక్ష విధించాలో చెప్తాం. మేము తప్పనిసరి పరిస్థితుల్లో మా చెల్లెలు బక్షిబాను చేసినటువంటి నేరాన్ని ప్రకటిస్తున్నాం. తను నిజానికి జోధా బేగంకి తల్లి కాగల లక్షణాలు చూపించే ఒక రసాన్ని తాగించింది. నిజానికి జోధా బేగం అసలు గర్భవతి కానే కాదు. ప్రతి బాద్షాలాగే మొఘలాయి సామ్రాజ్యానికి ఒక వారసుడు లభించాలని మేము కూడా కోరుకున్నాం. కానీ
కానీ మేము ఇప్పుడు అందరి సమక్షంలో ఒక ప్రకటన చేయదలిచాం. జోధా బేగం కడుపుతో లేరు. ఈ సామ్రాజ్యం తన వారసుడి కోసం వేచి ఉండక తప్పదు. ఎప్పుడు మాకు అలాంటి అదృష్టం కలుగుతుందో అప్పుడు మేము ప్రజలందరికీ ఆ వార్త తెలియజేస్తాం. కానీ ఇవాళ మేము మా చెల్లెలు బక్షీ బానుకి శిక్ష విధించబోతున్నాం. ఒక షెహన్షాకి గద్దె మీద కూర్చోగానే అన్నిటికంటే ముఖ్యమైనది షెహన్షాగా తన బాధ్యత. తను తన బంధాలన్నింటినీ పక్కన పెట్టాలి. కానీ ఇప్పుడు మా ఎదుట ఉన్న నేరస్తురాలు సాక్షాత్తు మా చెల్లెలు. మా సమస్య ఏమిటంటే మేము ఏ శిక్ష విధించినా అది ప్రజల దృష్టిలో తక్కువ శిక్షగా అనిపించవచ్చు. షెహన్షా తన చెల్లెల మీద ప్రేమకి లొంగిపోయాడని ఈ మొఘలాయి సామ్రాజ్యంలోని ప్రజలు ఎవ్వరూ కూడా అనుకోకూడదనే మేము తనకు ఇక్కడ ఎలాంటి శిక్షను ఇప్పుడు విధించబోవడం లేదు. ఆ నేరం వల్ల ఎవరికైతే నష్టం వాటిల్లిందో ఇప్పుడు వారే తనకి శిక్ష విధించాలి. మేం కోరుకునేది ఏమిటంటే జోధా బేగం ఇక్కడికి అందరి ఎదుట వచ్చి ఆ శిక్ష ఏమిటో ప్రకటించాలి అని. జోధా బేగం ముందుకొచ్చి తీర్పు చెప్పాలని కోరుకుంటున్నాం. నేడు జలాల్ లోపలున్న షెహన్షా బక్షీబాను అన్నని జయించలేకపోయాడు. అందువల్లే తన నిర్ణయాన్ని జోధా బేగంకి అప్పగించేశాడు. ఇప్పుడు బక్షీబాను తలరాత ఎలా ఉందో, జోధా ఏం తీర్పు చెబుతుందో ఏమో. ఇప్పుడు మా చెల్లెలు బక్షీ బాను మా ఎదుటికి రావాలని కోరుతున్నాం. జోధా బేగం, ఒక షెహన్షా అయిన కారణంగా మేము ఇవాళ మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాం. ఇవాళ మీరే తనకు శిక్ష విధించాలి. నేను ఊహించలేదు షెహన్షా గారు ఈ బాధ్యత నాకు అప్పగిస్తారని. ఇది నాకు ఎంతో కష్టమైన సమయం. కానీ ఒకవేళ నేరస్తురాలకి శిక్ష విధించకపోతే అది తనని వెనకేసుకురావడంతో సమానం. అందువల్ల నేరస్తురాలైన బక్షీ బానుకి తప్పకుండా శిక్ష విధిస్తాం. బక్షీ బాను వల్ల నేను ఎంతో మానసిక బాధను అనుభవించాల్సి వచ్చింది. తను చేసిన దానివల్ల ఇటు షెహన్షా అటు మహారాణి ఆగ్రహాలకి నేను గురి కావాల్సి వచ్చింది. అందువల్ల బక్షీ బానుకి శిక్ష పడి తీరాల్సిందే. ఒక కుటుంబంలో వ్యక్తులు ఒకరి కోసం ఒకరు బ్రతుకుతారు, ఇతరుల్ని సంతోష పెట్టాలని ప్రయత్నిస్తారు. ఇక బక్షీ బాను మా కుటుంబ సభ్యురాలైనందువల్ల తన నేరం మరింత పెద్ద నేరం అవుతుంది. పసిబిడ్డలు ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు ఆ బిడ్డల్ని మందలిస్తారు, ఒక్కోసారి తేలిగ్గా వదిలేస్తారు, కానీ బిడ్డని దూరం చేసుకోరు. అందువల్ల బక్షీ బాను శిక్ష ఏంటంటే